టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. నగరంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కారు మబ్బుల్లో ఆహ్లాదకరంగా మారిన విజయవాడ నగరం. సార్వత్రిక ఎన్నికలు 6వ విడత పోలింగ్ శనివారం కొనసాగుతుంది. 6 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాలు 58 లోక్సభ స్థానాలకు నేడు ఓటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో నేడు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఓ పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకి వెళ్లే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసింది. విజయవాడ విమానాశ్రయం నుంచి ఈ నెల 27, 28, 29 తేదీలు విమానాల ద్వారా భక్తులకు హజ్ యాత్రకి వెళ్తున్నారు. अस्सलाम वालेकुम। अल्हम्दुलिल्लाह इस साल आज़मीन हज तकरीबन 2500 हाजी हमारे सूबे आंध्र प्रदेश से वो हज के मुक़द्दस सफ़र के लिए रवाना हो रहे हैं। ये 2500 हुज्जाज इकराम जो आज़मीन हज हैं, इनमें से 1100 वो हैदराबाद एम्बार्केशन पॉइंट से जाएंगे और 700 के करीब ये बेंगलुरु एम्बार्केशन पॉइंट से जाएंगे और बाकी जो 715 हाजी हैं वो इंशाअल्लाह हमारे ये विजयवाड़ा एम्बार्केशन पॉइंट गन्नावरम एयरपोर्ट से वो सीधा जद्दे के लिए रवाना होंगे। हैदराबाद और बेंगलुरु से जो हाजी हुज्जाज इकराम वो रवाना हो रहे हैं वो पहले मदीना मुनव्वरा जाएंगे और वापसी उनकी जद्दे से होगी। और हमारे जो हाजी विजयवाड़ा से जाएंगे ये पहले जिद्दा जाएंगे और हज के बाद ये मदीना मुनव्वरा से फिर जुलाई के महीने में वापस होंगे गन्नावरम एयरपोर्ट। इस वक्त जो है आप यहाँ हम गन्नावरम एयरपोर्ट के सामने एक हमारी ईदगाह जामिया मस्जिद है जहाँ पे हम हज कैंप तायीन कर रहे हैं और यहाँ पे तमाम अरेंजमेंट चल रहे हैं। तकरीबन 12 से 13 सेंट्रल गवर्नमेंट और सूबे आंध्र प्रदेश के स्टेट डिपार्टमेंट जो है यहाँ पे काम कर रहे हैं। నిష్పక్షపాతంగా వ్యవహరించవలసిన ఎలక్షన్ కమిషన్ పల్నాడు ప్రాంతంలో ఇష్టమొచ్చినట్లు అధికారులు మార్చారు. 9 చోట్ల ఈవీఎం పగలగొట్టారని ఈసీనే చెప్పింది. మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి వీడియోని ఎందుకు బయటికి వచ్చింది? ఈరోజు ఇదే మాచర్లో ఎమ్మెల్యే గారి గ్రామం అయిన కర్లగుంట కావచ్చు, కేపీగూడెం ఏదైతే కేవలం 4000 ఓట్లున్న 2 గ్రామాలలో పక్కపక్క గ్రామాలలో 2 డిఎస్పీలు పెట్టారు మీరు. అదే ఒప్పిచెర్ల 5000 ఓట్లున్న పక్కన తుమ్మరకోట, చింతపల్లి, పాల్వాయి గేట్లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతూ ఉంది. ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల. ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుకూరు గ్రామంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీలని బీసీలని కొట్టడం కానీ, ఈ రోజు అలాగే తుమ్మరకోట్లో అయితే దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము. మీరే అన్నారు 9 దగ్గరలా ఈవీఎంలు పగలగొట్టారని. కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది? ఈరోజు ఎలా రిలీజ్ అయింది? మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా? కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల?
9 పగలగొడితే కొరవ 8 ఎందుకు రిలీజ్ కాలేదు, కొన్ని 8 సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా, ఆ ఫుటేజ్లు ఎందుకు బయటికి రాలా, దీని మీద అన్ని కూడా అని చూస్తున్నప్పుడు ఒక అనుమానాలు దావదీస్తా ఉన్నాయి. ఈరోజు తుమ్మరకోటకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళు పగలగొట్టారు, దాదాపు ఇంకొక దగ్గర పగలగొట్టారు, చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు, ఒప్పిచర్లో అయితే ఎస్టీలని ఓట్లు లేకపోతే బూత్లో కొట్టుకొని బయటకు తీసుకొచ్చారు. ఇదే పాల్వాయి గేటుకు సంబంధించి బీసీలు ఎస్సీలు మహిళలు ఓట్లేని పోతా ఉంటే ఓట్లేనియకుండా కొట్టి తరిమేస్తుంటే ఎమ్మెల్యే గారు పోయి దాదాపు 1.5 గంట ఎస్పీకి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ల చుట్టూ తిరిగారు కానీ కనీసం పాల్వాయి గేట్ దగ్గరికి రావాలన్న ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ గా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలి, ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవాలి అని ఒక ప్రీ ప్లాన్డ్ గా చేసిన పద్ధతిలోనే నడిచింది. 1.5 గంట సేపు ఎమ్మెల్యే గారు ఆడ నిలబడి ఈరోజు ఎస్సీలు గాని మహిళలు గాని వచ్చి బోరుమని ఈ విధంగా మమ్మల్ని ఓట్లేనిది కొట్టి తరిమేస్తున్న ఎస్పీ గారిని స్పందించకపోతే ఏ అభ్యర్థి అయినా ఎవరైనా ఏం చేస్తారు? గూడూరులో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్, ప్రతి నాయకుడికి పంచడం జరిగింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుద్ధం. పోలీసు దొంగలు చేయాల్సిన పనిని పోలీసులు చేయడం కూడా తప్పు. ఈ చర్యను నేను ఖండిస్తున్నాను. పేరు చెప్తే ఊరేసుకొని చేస్తారు వాళ్ళు, నాకు తెలుసు పేర్లు కూడా, నేను చెప్పదలుచుకోలేదు. ఇటువంటి భవిష్యత్తులో జరగకూడదని నేను హెచ్చరిక చేస్తున్నాను. పోలీసులు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని పోగొట్టుకోకూడదు. మరి రాష్ట్ర పరిస్థితిలో ముఖ్యంగా చాలా ఇద్దరు డబ్బులు పంచుకున్నారు. పంచొచ్చి రామకృష్ణారావు గారి చేతులు దండాలు పంచాడు, అంతేగాని మేమేం చేయలేకపోయినాం. డబ్బులు బాగా పంచుకున్నారు దర్జాగా. ఏదెట్లాగైనా కూడా ఓటర్లు ప్రజలు చాలా విజ్ఞతతో తీసుకున్నారు కానీ వేసింది ఇంకొక దగ్గర. మరి ఖచ్చితంగా జగన్ వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ అక్కడ కొంచెం మార్పులు ఉండొచ్చు కానీ జగన్ వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో రాయలసీమ వైసీపీ శ్రేణులు దాడులు పెరిగిపోయాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రధానంగా రాయలసీమలో మరింత ప్రధానంగా అంటే చిత్తూరు జిల్లా, తర్వాత అనంతపురం జిల్లాలో విచ్చలివిడిగా కిరాతక రాజకీయాలకు పాల్పడ్డారండి. మన రాష్ట్రం అందరూ గమనించిన విషయం తెలుసు. చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని గారిని పట్టపగులు మహిళా యూనివర్సిటీ ముందు నడి రోడ్డులో కత్తులు కటాటలు తీసుకొచ్చి కొట్టి చంపే ప్రయత్నం చేశారండి. సమ్మెటలు తెచ్చారు. రాష్ట్ర చరిత్రలో లేదా రాయలసీమ చరిత్రలో సమ్మెటితో తలపగల కొట్టి చంపాలనుకుంటున్న ఆ దుశ్చర్య మొదటిసారిగా తిరుపతిలో కనిపించిందండి. అంటే మనకు తెలిసి కిరాతక రాజకీయాలు లేదా హింసాత్మక రాజకీయాలు, గొడవలు, అల్లర్లు జరగడం సహజమే. కత్తులు కటార్లు గూటాలు లేదా కొడవళ్ళు తెచ్చే సాంప్రదాయం నుంచి సమ్మెట్లు తెచ్చే సాంప్రదాయం. అంటే పాపం వాళ్ళ గొడ్డళ్ళు దొరకలేదేమో, గొడ్డలన్నీ పులివెందలకు పరిమితమై ఉంటాయి. ఆ గొడ్డళ్ళు దొరక్క సమ్మెట్లు తీసుకొచ్చి పులివర్తి నాని గారిని చంపే ప్రయత్నం చేశారు. అక్కడ సకాలంలో ఆయన గన్మ్యాన్ ధరణి స్పందించి కాల్పులు జరపకపోతే మా అభ్యర్థి చనిపోయాడండి. ఆ తర్వాత పోనీ అయ్యింది. ఆ తర్వాత అల్లర్లు, గొడవలు, కేసులన్నీ 75 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెడతారండి. వాళ్ళే మమ్మల్ని చంపడానికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.